ఏపీలో 2014 రాజకీయం రిపీట్ కాబోతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతోనే ఏపీలో విపక్షం బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. సో సంక్రాంతి కల్లా పొత్తులపై ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. టీడీపీతో పొత్తుపై బీజేపీలో అభిప్రాయ సేకరణ కూడా పూర్తయింది. మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లాలన్నదే మెజారిటీ ఒపీనియన్ గా తెలుస్తోంది. ముగ్గురు జాతీయ నేతలకు పొత్తు బాధ్యతల్ని కూడా అప్పగించింది బీజేపీ. పొత్తు పెట్టుకుంటే మూడు పార్టీల లాభ నష్టాలపై ఆరా తీస్తోంది. సో ప్రధాని మోదీ టేబుల్ పైకి చేరింది. ప్రస్తుతం ఏపీ నివేదిక పార్లమెంటరీ బోర్డులో చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఎన్ని చోట్ల పోటీ చేయాలి, జనసేనకు ఎన్ని సీట్లు, బీజేపీకి కేటాయించే స్థానాలేవి, ప్రస్తుతం వీటిపైనే చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. జనవరి మొదటి వారంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లబోతున్నారు. వైసీపీ లిస్ట్ ఇవాళ రేపట్లో ఫైనల్ అయిపోతున్న నేపథ్యంలో కూటమి నుంచి కూడా స్పీడ్ పెంచాలని భావిస్తున్నారు. అందుకే సంక్రాంతిని డెడ్ లైన్ గా పెట్టుకున్నారు. ఏపీలో 2014 రాజకీయం మరొకసారి రిపీట్ కాబోతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతోనే ఏపీలో విపక్షం బరిలోకి దిగే ఛాన్స్ కనిపిస్తోంది. సో సంక్రాంతి కల్లా పొత్తులపై ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఇటు బీజేపీ, టీడీపీ, జనసేన ఎలాంటి సీట్లు పంచుకోబోతున్నారు, ఎక్కడెక్కడ సీట్లు పంచుకోబోతున్నారు, ఏ ప్రాతిపదికన సీట్లు పంచుకోబోతున్నారో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. టీడీపీతో పొత్తుపై బీజేపీలో ప్రస్తుతం అభిప్రాయ సేకరణ అయితే పూర్తయింది. మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లాలన్నదే మెజారిటీ ఒపీనియన్ గా తెలుస్తోంది. సో ముగ్గురు జాతీయ నేతలకు ఈ పొత్తు బాధ్యతలు అప్పగించారు. పొత్తు పెట్టుకుంటే కనుక మూడు పార్టీల లాభ నష్టాలపై కూడా వారు ఆరా తీనున్నారు. ప్రధాని మోదీ టేబుల్ పైకి ఏపీ నివేదిక చేరింది. పార్లమెంటరీ బోర్డులో చర్చించాక తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే టీడీపీ ఎన్ని చోట్ల పోటీ చేయాలి, జనసేనకు ఎన్ని సీట్లు రాబోతున్నాయి, బీజేపీకి కేటాయించే స్థానాలేవి, ప్రస్తుతం వీటిపైనే చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. జనవరి మొదటి వారంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్తున్నారు. వైసీపీ లిస్ట్ ఇవాళ రేపట్లో ఫైనల్ అయిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు కూటమి నుంచి కూడా స్పీడ్ పెంచాలని భావిస్తున్నారు. అందుకే సంక్రాంతిని డెడ్ లైన్ గా పెట్టుకున్నారు. సంక్రాంతి టైం కల్లా పొత్తులు, అలానే సీట్ల విభజన, వీటన్నింటిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లిన తర్వాత పొత్తుపై అలానే సీట్లపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ కూడా అంతే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. లోక్సభ సీట్లను పంచుకునే విషయంలో చాలా ఒక స్ట్రాటజిక్ గా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. మరి ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో 25 లోక్సభ స్థానాల్లో 6 బీజేపీకి ఇవ్వాలంటూనే మరోవైపు 175 అసెంబ్లీ సీట్లలో 12 సెగ్మెంట్లు కావాలి అని బీజేపీ కూడా డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ కండిషన్ పైనే మూడు పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో మళ్ళీ టీడీపీ, జనసేన, బీజేపీ ఒక్కటి కాబోతున్నాయి. సో కలిసి వచ్చేందుకు బీజేపీ వైపు నుంచి కూడా సానుకూల సంకేతం అందింది. కానీ రెండు కండిషన్లను మాత్రం ముందు పెడుతోంది బీజేపీ. 175 అసెంబ్లీ సీట్లలో 12 సెగ్మెంట్లు కావాలి అని, అలానే 25 లోక్సభ స్థానాల్లో 6 బీజేపీకి ఇవ్వాలంటూ ప్రస్తుతం ఈ కండిషన్లపైనే మూడు పార్టీల మధ్య చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి కల్లా పొత్తులపై ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. టీడీపీతో పొత్తుపై బీజేపీలో అభిప్రాయ సేకరణ కూడా పూర్తయింది. మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లాలన్నదే మెజారిటీ ఒపీనియన్ గా తెలుస్తోంది. సో ముగ్గురు జాతీయ నేతలకు పొత్తు బాధ్యతలు అప్పగించారు. పొత్తు పెట్టుకుంటే మూడు పార్టీల లాభ నష్టాలపై ఆరా తీస్తోంది బీజేపీ. ప్రధాని మోదీ టేబుల్ పైకి ప్రస్తుతం ఏపీ నివేదిక చేరింది. పార్లమెంటరీ బోర్డులో చర్చించాక తుది నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. జనసేనతో పొత్తు ఉంది అని మరోసారి పునరుద్ఘాటిస్తూనే అంతకు మించిన నిర్ణయాలన్నీ హైకమాండ్ తీసుకుంటుందని పురంధేశ్వరి చెప్తున్నారు. ఇటీవలే ఢిల్లీ టూర్లో పొత్తులపై తమ అభిప్రాయాలను పార్టీ నేతలంతా అధిష్టానం ముందుంచారు. మెజారిటీ నేతలు పొత్తులకే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలోనే నివేదిక సిద్ధం చేసి ప్రధానికి పంపారు. ఓపెన్ అయ్యేదే ఉందమ్మా. మేము జనసేనతో పొత్తులో ఉన్నాము,
జనసేన కూడా మేము బీజేపీతో పొత్తులో ఉన్నాము అని వారు కూడా చెప్పారు. ఆ పొత్తుతో మేము ముందుకు వెళ్తున్నాం. ఆ పైన నిర్ణయం మా నాయకత్వం చేస్తాం. సో అది ఏపీలోని 25 లోక్సభ స్థానాల్లో 8 సీట్లపై బీజేపీ కన్ను వేసినట్లు తెలుస్తోంది. కనీసం 6 సీట్లైనా ఇవ్వాలని టీడీపీపై ఒత్తిడి తెస్తోంది. సో బీజేపీ కన్నేసిన స్థానాలు ఏంటో మనం ఒకసారి చూస్తున్నాం. విజయవాడ, విశాఖ, రాజమండ్రి, రాజంపేట, కర్నూలు, అనంతపురం, నర్సరావుపేట, తిరుపతి. సో విజయవాడ నుంచి సుజనా చౌదరి బరిలోకి దిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక విశాఖ నుంచి పురంధేశ్వరి లేదా జీవీఎల్ బరిలోకి దిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక విశాఖ నుంచి వదులుకోవడానికి సిద్ధంగా, విశాఖ విషయంలో మాత్రం టీడీపీ కొంచెం వదులుకోవడానికి సిద్ధంగా లేనట్లే కనిపిస్తోంది. విశాఖ దక్కకపోతే రాజమండ్రి నుంచి పురంధేశ్వరి లేదా జీవీఎల్ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక నర్సరావుపేట నుంచి పోటీకి సీఎం రమేష్ దిగే అవకాశం కనిపిస్తోంది. రాజంపేట నుంచి పోటీకి కిరణ్ కుమార్ రెడ్డి, అలానే సత్యకుమార్ కోసం అనంతపురం బీజేపీ అడిగినట్లు తెలుస్తోంది. ఇక కర్నూలు బరిలో స్థానిక నేత టీజీ వెంకటేష్ కు అవకాశం కనిపిస్తోంది. తిరుపతి నుంచి రత్నప్రభను పోటీ చేయించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. జనసేన బీజేపీ మధ్య తిరుపతి సీటు మాత్రం నలిగిపోతోంది. ఇప్పటికే జనసేన తిరుపతి సీటు కావాలని అడిగిన నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ కూడా ఆ సీటుపైనే కన్నేసింది. సో తిరుపతి సీట్ జనసేనకు వెళ్తుందా, బీజేపీకి వెళ్తుందా, దీనిపైనే ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతోంది.